సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. లేకుంటే ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక ఆ మాటలపై నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్ చేస్తారు. దీంతో వారు ఎట్టకేలకు దిగొచ్చి తన నోటి దురుసు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. తాజాగా అదే పని చేశాడు జనసేన నాయకుడు, నటుడు నాగబాబు. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాజాగా నాగబాబు క్షమాపణలు చెప్పారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ వేడుకలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 5.3 అంగుళాలుండే వ్యక్తులు పోలీస్ పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదు అని నాగబాబు ఈ ఫంక్షన్లో మాట్లాడాడు. దీంతో కొత్త వివాదం రాజుకున్నట్లయింది. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో కొందరు హీరోలని బాడీ షేమింగ్ చేసే విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీగా, రాజకీయ నాయకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తప్పు తెలుసుకున్న నాగబాబు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో నేను పోలీస్ క్యారెక్టర్ 6.3 అంగుళాలు ఉన్నవారికి బాగుంటుందని, 5.3 ఉన్నవారికి అంతగా సూట్ అవ్వదు అన్నాను. అయితే ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. అవి అనుకోకుండా వచ్చినవే కానీ కావాలని అన్నవి కాదు. అందరూ అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు నాగబాబు. మరి నాగబాబు క్షమాపణలతో ఇప్పటికైనా ఈ వివాదం సర్దుకుంటుందో లేదో చూడాలి. మరి తప్పు తెలుసుకుని నాగబాబు క్షమాపణలు చెప్పడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.